మన్యం జిల్లా కోమరాడ మండలం కుమ్మరిగుంట గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. శివన్ నాయుడు సింహాచలం అనే రైతుల టమాటా తోటలను రాత్రి సమయంలో ఏనుగులు గుంపు నాశనం చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక గత 8 సంవత్సరాలుగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నామని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిన అధికారులు తూతూ మంత్రంలా వచ్చి వెళ్తున్నారని రైతులు మండిపడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కుంకి ఏనుగులు తీసుకువస్తామని చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని జిల్లా వాసులు గోడు వెళ్లబోసుకున్నారు. అయితే ప్రభుత్వం స్పందించి రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి అమానుష ఘటన వెలుగు చూసింది. పురిటి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి పసికందు రోడ్డు పక్కన పడేసింది. పసికంది ఏడుపును గమనించిన ఓ మహిళ అక్కున చేర్చుకుంది. అనంతరం స్థానికులు మదనపల్లి 2వ పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఐసీడీఎస్ అధికారులతో కలిసి పసికందును శిశు సంరక్షణకు అప్పగించారు. బ్యాక్ సైడ్ సందు ఉంది. ఆ సందు దగ్గర ఒక బిడ్డ ఏడుస్తూ ఉంటే చూసి బిడ్డను ఎత్తుకొని పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి మాకు హాస్పిటల్ నుంచి వచ్చి ఈడ మాది బాలాజీ నగర్. నా పేరు సుజాత. మా ఇంటి పక్కన ఒక మందిరం ఉంది. అక్కడ ఒక చిన్న పాపను తీసుకొచ్చి పండబెట్టేసినారు. మేము 4 గంటల సమయంలో చూస్తే ఏడుస్తూ ఉంది ఆ పాపను తీసుకొచ్చినాము. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చినాము. మళ్ళీ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము. వాళ్ళు కూడా వచ్చి అంతా చూసుకొని పోయినారు. పాపనైతే ఇక్కడ ఇచ్చేసాము. డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ కు భారీ ఊరట లభించింది. అతనిపై నమోదైన డ్రగ్స్ కేసును హైకోర్టు కొట్టివేసింది. నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అడ్వకేటు వెంకట సిద్ధార్థ్ చేసిన వాదనలతో కోర్టు ఏకీభవించింది. ఇక గుడి మల్కాపూర్లో నమోదైన డ్రగ్స్ కేసులో ఎఫ్ఐఆర్లో మాత్రమే నవదీప్ పేరు పెట్టారని అడ్వకేటు కోర్టుకు వివరించారు. దీంతో స్పాట్లో నవదీప్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకకపోవడంతో కేసును కొట్టివేసినట్లు హైకోర్టు వెల్లడించింది. నంద్యాల జిల్లా డోన్లో టీటీడీ కళ్యాణ మండపానికి అధికారులు తాళం వేశారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పరిశీలనకు వస్తున్నారనే సమాచారంతోనే తాళాలు వేసినట్లు తెలిసింది. అయితే భవన నిర్మాణం పూర్తయి దాదాపు సంవత్సరం కావస్తున్నా ఎందుకు ప్రారంభించడం లేదంటూ మాజీ మంత్రి బుగ్గన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.